ఇటు మల్లోజుల అటు ఆశన్న గారు ఒక్కసారిగా వందలాది మందితో వాళ్ళు ఒకసారి సరెండర్ కావడం, అది కూడా ఆయుధాలతో మొత్తం కూడా ప్రభుత్వం ముందు కూడా లొంగిపోవడం, దాన్ని కూడా పెద్దగా ఈ రాజ్యాలు కూడా సీరియస్గా దాన్ని ఒక చూపించడం, అలాగే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సరెండర్ల పర్వం పట్ల మీరు చూసిన విశ్లేషణ ఉంటాయి. వాళ్ళు బయటికి రావడం కరెక్టా, లేకపోతే ఆయుధాలతో బయటకు రావడం కరెక్టా కాదని ఎట్లా చెప్తారు? ఇప్పుడు వాళ్ళు పోవడం కానీ వాళ్ళు రావడం కానీ వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని ఎవ్వరమేం తప్పు పట్టలేము. వాళ్ళు పోవడం తప్పు పట్టలేము, వాళ్ళు రావడాన్ని కూడా తప్పు పట్టలేము. కానీ వాళ్ళు వచ్చిన తీరు ఉంది చూడు, వాళ్ళు వచ్చిన పద్ధతి ఉంది చూడు, అదే కొంత బాధాకరంగా ఉంది, అవమానకరంగా ఉంది. అది ప్రజలు ఒక రకంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు. సమాజంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, దాన్ని మనం పాటించాల్సి వస్తుంది. నువ్వు ఉద్యమంలో పో, పోరాటంలో పో, నీకు చేతగాలే, నీకు ఏ కారణాలు ఏమైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వ్యక్తిగత బలహీనతలు కావచ్చు, లేకపోతే అక్కడ ఏమైనా గొడవలు జరగవచ్చు, సిద్ధాంత గొడవలు జరగవచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఇది అదే అని మనం చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. వాళ్ళు బయటికి వస్తున్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు పాటించాలి. పద్ధతులు అందుకనే ఇప్పుడు మహనీయులు ఏం చెప్తారంటే, నువ్వు రిట్రీట్లో కూడా రెస్పెక్టబుల్ రిట్రీట్ చేయమంటాడు. నీ తిరోగమనంలో కూడా హుందాతనం ఉండాలంటారు, గౌరవప్రదంగా ఉండాలంటారు. ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళ భార్యాభర్తలు కాదని ఎవడని లేడు. మేము భార్యాభర్తలం కాబట్టి మేము ఎక్కడైనా సంసారం చేస్తా అంటే, రోడ్ల మీద సంసారం చేస్తాం, పార్కులలో సంసారం చేస్తా అంటే సమాజం మెచ్చుతుందా? పార్కులలో 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, అనేక రకాల వాళ్ళు ఉంటారు. మేము భార్యాభర్తలం, మేము అందరూ కవ్వలిచ్చుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం అంటే చూస్తోడు ఏమనుకుంటాడు? నవ్వడా? కాబట్టి మనం ఏ పని చేసినా కానీ సమాజం నచ్చే రీతిలో చేయాలి, సమాజం మెచ్చే రీతిలో చేయాలి. వాళ్ళు రావడాన్ని ఎవ్వరు కూడా తప్పు పడతలేరు. కానీ ఆ వచ్చిన విధానం చూడు, మీరు అన్నట్టు ఆయుధాలతో రావడం కానీ, లేకపోతే సిద్ధాంత రాద్ధాంతాలకు సంబంధించిన గందరగోళాన్ని సృష్టించడం కానీ, లేకపోతే ఇంకా అనేక రకాల అంశాలని. ఇప్పుడు వీళ్ళకి ముందు చాలామంది వచ్చిండ్రు, వీళ్ళతోటి సరిసమానమైన కేంద్ర కమిటీ సభ్యులు వచ్చిండ్రు. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో వస్తున్నారు. నాకు తెలిసిన కాడికి 1984 నుంచి కూడా కేంద్ర కమిటీ సభ్యులు కూడా వచ్చిండ్రు. ఎంతోమంది వచ్చిండ్రు. వీళ్ళు మొదటోళ్ళు కాదు, చివరోళ్ళు కాదు, వీళ్ళు ఇంకా తర్వాత కూడా రావచ్చు. కానీ మనము వస్తున్న క్రమంలో పాటించాల్సిన పద్ధతులు ఏవైతే ఉంటాయో దాన్ని పాటించాలి. మరి ఆ ప్రభుత్వాలు ఏమీ ఆలోచించిండ్రో, ఆ పోలీసులు ఏం ఆలోచించిండ్రో కానీ వాళ్ళు కూడా ఇట్లా కండిషన్లు పెట్టిండ్రు అంటారు. బస్తరులో బతికి బట్టగట్టలేము, అక్కడ బతకడం కష్టం అనేది అందరికీ తెలుసు, మాకు అందరికీ తెలుసు. వీడెవ్వరు కూడా అక్కడ బతికి బట్టగట్టలేరు, మాకు తెలుసు. ఏం పెద్ద దూరం ఉన్నది, అదేమన్నా ఆఫ్రికా ఖండమా, లేకపోతే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందా? పక్కనే ఉంది కదా. గట్టిగా కీకేస్తే అక్కడ వినపడుతుంది, ఆడ గట్టిగా కీకేస్తే ఇక్కడ వినపడుతుంది, ఆడ బాంబులేస్తే ఈడికి వినపడతాయి, ఈడ బాంబులేస్తే ఆడికి వినపడతాయి. పెద్ద దూరం లేదు కదా, తెలుసు. సరిహద్దు ప్రాంతం అక్కడ చాలా కష్టతరంగా ఉన్నది, మనుగడ కష్టంగా ఉంది, బతికి బట్టగట్టలేని పరిస్థితి. కానీ వచ్చిన తీరు ఉంది కదా, అది సరిగా లేదనేది అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. నా అభిప్రాయం కూడా వచ్చిన తీరు సరిగా లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనం చూస్తాం, మనకు ఎక్కడైనా కానీ పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, ఇప్పుడు మనకి గ్రామాల్లో రైతులు కానీ తీవ్రమైన అనావృష్టి వస్తుంది, తీవ్రమైన అతివృష్టి వచ్చినప్పుడు పంట మొత్తం నాశనం అయిపోతుంది, రైతులు పంట నాశనం అయిపోతుంది, కూలీలకు అక్కడ పని దొరకనప్పుడు ఏం చేస్తాడు? వాడు ఎక్కడైతే పని దొరుకుతుందో, ఎప్పుడైతే ఇంత రెక్కలు అమ్ముకున్నా, నా తెలివిని అమ్ముకున్నా, ఎక్కడైతే పని దొరుకుతుందో అక్కడికి పోతాడు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు చూస్తాం, కొన్ని దేశాల్లో తీవ్రమైన అతివృష్టి వచ్చినప్పుడు ఆ పక్షుల కనీసం తాగడానికి నీళ్ళు అక్కడ దొరకనప్పుడు కొన్ని వేల పక్షులు ఆకాశంలో వస్తూ ఉంటాయి.
మనం చూస్తుంటాం. మీరు మీ మీ ఇప్పుడు మీ చిన్న ఈ వయసులో మీరు చూస్తున్నారో లేదో కానీ మేము చిన్నప్పుడు చూసేది కొన్ని వందల వేల పక్షులు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? అక్కడ జీవించడం కష్టతరమైంది కాబట్టి వస్తాయి. వచ్చి ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే ఉండి మళ్ళీ అక్కడ వాళ్ళ జీవనానికి వాళ్ళ మనుగడకి అవకాశం దొరకగానే తిరిగి అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఒక పక్షులు అక్కడ జీవించడానికి మనుగడ లేనప్పుడు, కష్టమైనప్పుడు ఇంకో ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు అమిత్ షా మోడీలకు కావాల్సింది ఏంది? బస్తర్ టెరైన్ కావాలా? మావోయిస్టుల శవాలు కాదు, మావోయిస్టులు కాదు, వాళ్ళకి కావాల్సింది ఆ భూభాగం, ఆ ప్రాంతం వాళ్ళ చేతిలో రావాలి అంతే. వీళ్ళు కనుక ఢిల్లీ పో, న్యూఢిల్లీలో ఉండు, ఎంపీ క్వార్టర్లలో కూడా ఉండు, గుజరాత్ రాజధానిలో ఉండు, మా మధ్యప్రదేశ్ రాజధానిలో ఉండు, యూపీ రాజధానిలో ఉండు, నువ్వు లక్నోలో ఉంటావా, అహ్మదాబాద్లో ఉంటావా, లేకపోతే ఎక్కడన్నా ఉండు, వాళ్ళు ఏమనరు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో వచ్చి ఉంటూ ఏమన్నా అంటారా? ఏమంటలేరు కదా. అక్కడ మాత్రం ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు? మేము ఈ భూభాగాన్ని అంతర్జాతీయ పెట్టుబడిదారులకి మేము ఆల్రెడీ అప్పచెప్పేసినాం కాబట్టిగా ఎట్లనైనా చేసి మిమ్మల్ని ఖాళీ చేయాలి, అంతే. ఇక వాళ్ళు కనుక అక్కడ ఖాళీ చేస్తే ఇక వాళ్ళకి ప్రశాంతంగా వాళ్ళు ఇక రెడ్ కార్పెట్ వేసి ఆ పారిశ్రామికవేత్తలందరికీ ఇప్పటికే ఇప్పుడు ఏదైతే ఈ నేషనల్ పార్క్ ఏరియా కావచ్చు, అబుజ్ మాడ్ ఏరియా కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు వచ్చి కొబ్బరికాయలు కొడతాను, ముహూర్తాలు పెడతాను, ఆల్రెడీ ఆ ఏర్పాట్లు అన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళకి ఏమున్నది ఆడ? వందల వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఉన్నది. వాళ్ళకి ఏమో పెద్ద ఇది కాదు కదా. లాయిడ్ కంపెనీ మనం చూసినాం కదా, మనం గడ్చరోలిలో లాయిడ్ కంపెనీ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఈ భూపాలపట్నం దగ్గర ఆల్రెడీ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వీళ్ళ భయానికి వదిలిపెట్టిపోయిన పారిశ్రామికవేత్తలు అక్కడికి వచ్చి కొబ్బరికాయలు వచ్చి టెంట్ వేసిండట. అంటే అర్థం ఏంటిది? వాళ్ళకి అది జాలిగా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగిలిపోయిన కొంతమంది ఎవరైతే మావోయిస్టున్నారో వాళ్ళు కూడా ఆ ప్రాంతం వదిలిపెట్టిపోతే అసలు ఇంకా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు కావచ్చు అమిత్ షా మోడీలు. అది వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి కానీ ఆదివాసీలు మాత్రం ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఇంకా 6 నెలలకైనా సంవత్సరంకైనా ఖచ్చితంగా మళ్ళా వాళ్ళు వాళ్ళ భూమిని కాపాడుకోవడానికి, వాళ్ళ సంపదని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా, అది మావోయిస్ట్లా, నక్సలైట్లా, పీపుల్స్ వారా అని చూడరు వాళ్ళు. ఎవరన్నా కానీ గుడ్డోని కావాల్సినవి కళ్ళు ఎవరిస్తే ఏంది? ఇప్పుడు నేను గుడ్డోని, నువ్వు ఆసరైనా నేను పట్టుకొని పోతా, ఇంకొకరు ఆసరైనా పట్టుకొని పోతా. వాళ్ళు ఆదివాసీలు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ భూమిని కాపాడుకోవడానికి, సంపదను కాపాడుకోవడానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తారనేది చరిత్ర ఆధారంగా చెప్తున్నాం. మనమేమీ ఏదో జ్యోతిష్కం చెప్తలేం. చరిత్ర ఆధారంగా, చరిత్రలో ఎప్పుడైనా అదే జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, 53లో విఫలమైందన్నారు, ఓడిపోయిందన్నారు, 56లో ఓడిపోయిందన్నారు, 69లో అనన్య త్యాగాలు చేసి 72లో ఇప్పుడు వీళ్ళ లెక్కనే ఇందిరాగాంధీ పోయి సరెండర్ అయ్యి మొత్తం తెలంగాణ ప్రజాసమితి పేరును కూడా, ఆ పార్టీని కూడా మొత్తం కూడా విలీనం చేసి పడేసి పేరునే లేకుండా చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క పదవులు తీసుకొని ఏదేదో చేస్తే తెలంగాణ ఉద్యమం ఆరని మంటగా ఉన్నటువంటి బూడిదలో కూడా నిప్పురవ్వలు ఉంటాయి. పాలకవర్గాలు తెలుసుకోవాలి, బూడిదలో కూడా నిప్పురవ్వలు ఉంటాయి. బూడిద పై కనపడుతుంది, ఆ బూడిదలో కూడా నిప్పురవ్వలు ఉంటాయి. ఎవరు కప్పిన నిప్పు అంటాం. అట్లా తెలంగాణ ఉద్యమం మళ్ళా 96-90 నుంచి మళ్ళా ఉప్పెనలాగా వచ్చింది కదా. వచ్చి 2014కి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. సరే, సాధించుకున్న తెలంగాణ ఎట్లుందనేది అది వేరే చర్చ. కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఉద్యమం, ఆ పోరాటం పవిత్రమైందైతే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు
విజయాన్ని ముద్దాడుతుంది అనేదే నా ప్రగాఢ నమ్మకం.